Hello everyone, welcome to Krishna Pradeep's 21st Century IAS Academy. Today we have with us our chairman Krishna Pradeep sir, our history faculty Nagasridhar sir, geography Srihari sir and economy Shravan Sambrani sir. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో రేపు రాబోయే నోటిఫికేషన్ ఎప్పుడైతే మేలో 450 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తా అన్నారో ఆ నోటిఫికేషన్కి ఎలాంటి ప్రిపరేషన్ అప్రోచ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అనే కాంటెక్స్ట్లో జనవరి 25th and 26th కేపీ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో బూట్ క్యాంప్ నిర్వహించబోతున్నాం. ఈ బూట్ క్యాంప్ ప్రత్యేక క్వాలిటీ ఏంటి అంటే కోర్ సబ్జెక్ట్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఉన్న తక్కువ టైంలో ఆగస్ట్లో ప్రాబబ్లీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు, డిసెంబర్లో మెయిన్స్ ఉండకపోవచ్చు. సో ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్ని ఎట్లా మనం మేనేజ్ చేసుకొని ఫ్రమ్ స్క్రాచ్ టు జాబ్ ఎలా మనం అడాప్ట్ చేసుకునే స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ని ఎలా ఇంటర్నలైజ్ చేసుకోవాలి, ప్రిలిమ్స్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, దానికి కావాల్సిన ప్రాక్టీస్ ఎలా ఉండాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎలా ఇంకల్కేట్ చేసుకోవాలి, ఎఫెక్టివ్గా అన్ని సబ్జెక్ట్స్లో హైయెస్ట్ స్కోర్ సాధించడానికి మనతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్లీ స్టార్టింగ్ విత్ కృష్ణ ప్రదీప్ సార్, పాలిటీ ఎక్స్పర్ట్. సో పాలిటీకి సంబంధించి ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఇప్పుడు జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వచ్చే స్టూడెంట్ సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రిలిమ్స్కి ఏ పర్స్పెక్టివ్లో చూడాల్సి ఉంటుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, మొత్తానికి ఓవరాల్ పాలిటీలో మాస్టరీ అవ్వాలి అంటే ఏ క్వాలిటీస్ మనం ఏం చేయబోతున్నాం సార్, సబ్జెక్ట్ని ఎలా మనం ట్యాకిల్ చేయబోతున్నాం అనే ఓరియంటేషన్లో స్టూడెంట్కి కొంచెం ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు మనకి గ్రూప్ 1 అనేది 2 లెవెల్ నోటిఫికేషన్ కాబట్టి, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఈ 2 స్థాయిల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. 9 నెలల్లో మొత్తం ఈ ఎగ్జామ్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పి కొత్తగా వచ్చినటువంటి TSPSC చైర్పర్సన్ బుర్రా వెంకటేశం గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నారు. అలాగే ఈ ఎగ్జిస్టింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకి మార్చిలో వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు 2 రకాలుగా ఉంటారు. కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు, ఫస్ట్ టైం గ్రూప్ 1 కోసం రాసేవాళ్ళు, అండ్ రెండవది ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి కొంతమంది రాసిన వాళ్ళు, ఈ 2 రకాలుగా ఉంటారు. సో వీటిద్దరూ కూడా ఆల్రెడీ రాసిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ లాంటివి ప్రాక్టీస్ చేయడం మంచిది, అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవడం. సో లాస్ట్ టైం ఏ విధంగా అయితే పేపర్ వచ్చిందో ఆ పేపర్ని ఆధారంగా చేసుకుని, అంటే దాంట్లో మొత్తం పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఒక్కొక్క దాంట్లో 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. వీటిలో సపోజ్ 10 క్వశ్చన్స్ ఇన్ పాలిటీ, వీటిలో కనీసం 7 క్వశ్చన్స్ స్టాటిక్ సబ్జెక్ట్ ఆధారంగా ఉన్నాయి, ఒక 3 క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ ఆధారంగా ఉన్నాయి. సేమ్ గవర్నెన్స్ విషయంలో కూడా అంతే. కాబట్టి ఈ రెండింటినీ మిక్స్ చేసుకొని, అంటే కరెంట్ ఇష్యూస్ని స్టాటిక్ సబ్జెక్ట్ని రెండింటినీ మిక్స్ చేసుకుని చదవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు మనం కోర్ సబ్జెక్టులు అంటాం. వీటి మీద పట్టు సాధిస్తే మొత్తం ఎగ్జామ్ మీద పట్టు సాధించినట్టే, జనరల్ ఎస్సే కూడా రాసేసినట్టే లెక్క. సో కాబట్టి ఈ వీటిలో ఉన్నటువంటి డైమెన్షన్స్ దృష్టిలో పెట్టుకోండి, అంటే ఈ కోర్ సబ్జెక్ట్ ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా కంబైన్డ్గా ఉండేటటువంటి సబ్జెక్టులు ఇవి. కాబట్టి అభ్యర్థులు ఈ పాలిటీ లాంటి సబ్జెక్ట్ని ఇన్డెప్త్గాను చదవాలి, అలాగే జనరల్గాను చదవాలి. జనరలైజ్ ఇన్డెప్త్ స్టడీ అనేదేమో మనకి ప్రిలిమ్స్కి ఉపయోగపడేది, జనరల్ పర్స్పెక్టివ్ అనేదేమో మెయిన్స్ కోసం ఉపయోగపడేది. అంటే ఒక ఇంటెన్సివ్ స్టడీ అండ్ ఎక్స్టెన్సివ్ స్టడీ అని ఉంటుంది. సో ఇంటెన్సివ్గా లోతైన అవగాహన, సబ్జెక్ట్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన లోతైన అవగాహన కావాలి. అలాగే ఎక్స్టెన్సివ్ స్టడీస్లో కంపారిటివ్ అనాలిసిస్ అవగాహన కావాలి. అదేవిధంగా ఒక విషయంలో ఉండేటటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ఐడెంటిఫై చేయగలిగి దాని నుంచి ఏ విధంగా అధిగమించాలి, ఆ డిమెరిట్స్ని ఏ విధంగా అధిగమించాలనే సజెస్టివ్ థింకింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ద్వారా పాలిటీలో మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించవచ్చు. హిస్టరీ ఫ్యాకల్టీ కింద నాగశ్రీధర్ సార్, హిస్టరీ అనేది చాలామందికి పెద్ద మిస్టరీగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కంపారిటివ్ అన్ని సబ్జెక్టుల్లో చూస్తే ఏన్షియంట్, మెడివల్, మోడ్రన్, తెలంగాణ హిస్టరీ, ఇంత వాస్ట్ సబ్జెక్ట్ నుంచి 5-10 క్వశ్చన్లు రాయడానికి చదవాల్సిందేమో కొండంతుంటే మనం అడాప్ట్ చేసుకొని దానిలో నుంచి ఎఫెక్టివ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకు కావాల్సిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. సో ఈ ఛాలెంజ్ని ఒక అభ్యర్థి ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, దానికి మీరు క్లాస్లో ఏ రకమైన మెథడాలజీ ఫాలో అవుతూ ఉంటారు? యా, see basically history is very important because the syllabus is vast. ఇంకోటి ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా చాలా రిలవెన్స్ ఉంది. మొన్న గడిచిన ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్లో కూడా కొన్ని కష్టమైన క్వశ్చన్స్ వచ్చాయి. తెలంగాణ హిస్టరీ కానివ్వండి, ఇండియన్ హిస్టరీ కానివ్వండి,
సో ద బెస్ట్ అప్రోచ్ ఈస్ టు రీడ్ ఇన్ డెప్త్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ సిలబస్ తీసుకోండి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్ ఒక యూనిట్ ఉంది. మొత్తం యూనిట్లో దాదాపు 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది మెయిన్స్ పరంగా. అలాగే తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ యూనిట్లో ఒక 15-16 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ టు డూ ఆల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే మనం ఒక కీవర్డ్ తీసుకుని దాని మీద మెయిన్స్లో ప్రశ్న ఎలా వచ్చే అవకాశం ఉంది అనేది మనం 360 డిగ్రీస్లో ఆలోచించి ఆ క్వశ్చన్స్ అన్నీ స్టూడెంట్స్ చదవాలి. అదేవిధంగా ప్రిలిమ్స్ కేపీ సార్ చెప్పినట్టుగా హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్తో చదివే సబ్జెక్ట్స్. సో ఇట్స్ నాట్ కరెక్ట్ టు రీడ్ ఫస్ట్ ప్రిలిమ్స్ దెన్ మెయిన్స్ చూస్తాం అనే అప్రోచ్ కరెక్ట్ కాదు. ఇట్ షుడ్ బీ ఇన్ ఇంటిగ్రేటెడ్ వే. మన అప్రోచ్ ఏంటంటే యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అంతా కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం క్లాస్లో, తర్వాత ఎగ్జాక్ట్లీ ఎగ్జామినేషన్లో ఎంత రాయాలో అంతే ఆన్సర్ మనం ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మొన్న జరిగిన బ్యాచ్లో కూడా ఇది చాలా సక్సెస్ అయిన మోడల్. అంతకుముందు ఏపీ గ్రూప్ 1 బ్యాచ్ అవనివ్వండి, మొన్న తెలంగాణ మెయిన్స్ కానీ వీ హ్యావ్ 100% స్ట్రైక్ రేట్ ఇన్ హిస్టరీ. వాట్ ఎవర్ వీ హ్యావ్ టాట్ దట్ కేమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ద సేమ్ క్వశ్చన్స్. సో వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్ళాక ఏంటంటే దే షుడ్ బి నో సర్ప్రైజ్. వాళ్ళు అక్కడ ఎలా రాయాలని ఆలోచించక్కర్లేదు. వీ ఆల్రెడీ టోల్డ్ దెమ్ ద క్లాస్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్ and we will tell what are the questions expected and we will give the notes. It's completely examination oriented. Notes కూడా ఎంత మెటిక్యులస్గా ఇవ్వడం జరుగుతుందంటే వాళ్ళు 8-9 నిమిషాల్లో రాయగలిగింది మాత్రమే మనం ఇస్తాం. అంతే తప్ప మళ్ళీ ఇంత పెద్ద బుక్ ఇచ్చి మీరు చదువుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే లేదు. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అప్రోచ్ అండ్ ఐ థింక్ వన్ షుడ్ ఫాలో దట్. అండ్ ద మెటీరియల్ వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే చాలామంది తెలుగు అకాడమీ పుస్తకాలు అవి చదువుతున్నారు. అవి అందులో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. హిస్టరీ కానివ్వండి, తెలంగాణ మూమెంట్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉన్నాయి. మన నోట్స్ కూడా ఏంటంటే స్పెషల్లీ ప్రిపేర్ చేసింది ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ. సో ఈ నోట్స్ బయట ఎక్కడ దొరకదు, మన క్లాస్లో చెప్పే నోట్సే. సో ఆ మెటీరియల్ కూడా ఇట్ షుడ్ బి వెరీ వెరీ ఫుల్ ప్రూఫ్. సో ఇలా అప్రోచ్ ఫాలో అయితే డెఫినెట్లీ దే విల్ గెట్ ర్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. సో కమింగ్ టు డాక్టర్ శ్రీహరి కాకర్లా సార్, జాగ్రఫీ అనేది టూ మచ్ కాన్సెప్చువల్, టూ మచ్ టెక్నికల్. ఇప్పుడు ప్రిలిమ్స్లో మనం జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ చూస్తే కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. కంప్లీట్గా మెయిన్స్ రిలేటెడ్ జాగ్రఫీ క్వశ్చన్స్ చూస్తే కంప్లీట్ అనలిటికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ సబ్జెక్ట్ని ఓవరాల్గా ఒక అభ్యర్థి ఎట్లా దీన్ని చూడాలి, అంటే కాన్సెప్ట్ని, అప్లికేషన్ని, థియరీని ఎలా ఇంకల్కేట్ చేసుకొని జాగ్రఫీని అంటే ఫ్యాక్చువల్గా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ అంటాం, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం, ఇవన్నిటిని ఒకేసారి ప్రిపరేషన్లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, సబ్జెక్ట్ని ఎక్కడ ఏం మిస్ కాకుండా మీరు ఎలా కవర్ చేయబోతున్నారు? ఈ జియోగ్రఫీలో మనకు టోటల్గా 3 డిఫరెంట్ లెవెల్స్ మనం చూడొచ్చు. ఒకటి కంప్లీట్లీ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్, దాని హైట్ ఎంత, దాని లోత్ ఎంత, ఎగ్జాక్ట్గా ఎక్కడుంది. రెండవది దాని క్రింద ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ప్రాసెసెస్, దాని క్రింద ఉన్నటువంటి ఆ ప్రక్రియ, అది ఎత్తుగా ఉంది, ఎందుకు ఎత్తుగా ఉంది, లోతుగా ఉంది, ఎందుకు లోతుగా ఉంది. మూడవది దీన్ని అప్లై చేయడం. అది ఎత్తుగా ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం, దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, లేదా అది లోతుగా ఉండడం వల్ల ఎటువంటి పీడనాలు, ఎటువంటి ప్రెషర్ కండిషన్స్ ఉన్నాయి, టెంపరేచర్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇది అప్లికేషన్స్ అనమాట. సో మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసినా, మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినా ఈ 3 లెవెల్స్లో క్వశ్చన్స్ టచ్ చేస్తున్నారని చెప్పచ్చు. ఎర్లియర్ ట్రెండ్ లైక్ 2010-11 ఈ సమయంలో ఏంటంటే ఫస్ట్ లెవెల్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వచ్చేది, రెండవది కాస్త కాన్సెప్చువల్ బేస్డ్గా వచ్చేది. ఇప్పుడు ఫ్యాక్ట్స్ బాగా తగ్గిపోయి ఫస్ట్ లెవెల్లో కాన్సెప్చువల్ వస్తూ సెకండ్ లెవెల్లో వాటి యొక్క అప్లికేషన్స్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకని దీనికి మనం ఏం చేయాలంటే మోర్ ఓవర్ జియోగ్రఫీ చాలా వాస్ట్ ఉంటుంది. అది మన వరల్డ్ జియోగ్రఫీ, రీజనల్ జియోగ్రఫీ, ఎకనామిక్, హ్యూమన్ జియోగ్రఫీ, సో చాలా వాస్ట్ ఉంటుంది. మనం టైర్ బై టైర్ చూసుకుంటూ వెళ్ళాలి. ఒక టాపిక్ తీసుకున్న తర్వాత నేను క్లాస్లో ఫాలో అయ్యే మెథడ్, ఒక టాపిక్ని తీసుకున్న తర్వాత ముందుగా దాని యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చెప్పి దాని క్రింద ఉన్నటువంటి ఆ జియోగ్రఫికల్ ప్రాసెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలా అప్లై చేయాలి, ఈ కోణంలో ఆర్థిక కోణంలో అడిగితే ఎలా అప్లై చేయాలి, మానవ కోణంలో అడిగితే ఎలా, అది జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ పర్స్పెక్టివ్లో అడిగితే ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ దానిపైన అప్ టు డేట్ ఉన్నటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ది కంటెంపరీ రిలవెన్స్ ఏదైతే ఉందో అవి మనం క్లాస్లో చెప్తాం. అండ్ దీనికి ప్రత్యేకంగా ఏ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు. అలా చదవడం మొదలు పెడితే ఏ మెటీరియల్ కూడా సరిపోదు. సో క్లాస్లో నేను ఏదైతే చెప్తానో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవి మాత్రమే చదువుకుంటే 60 to 70% స్ట్రైక్ రేట్ ఉంటుంది. మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో దాదాపుగా ఎన్విరాన్మెంట్ ఇకాలజీ కూడా కలుపుకుంటే, ఎన్విరాన్మెంట్ ఇకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ కూడా కలుపుకుంటే
దాదాపుగా 25 నుండి 30 క్వశ్చన్స్ విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేర్చుకొని మొత్తం మీద 30-35 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లోను. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీతో పాటు మనకు జియోగ్రఫీ పోర్షన్ ఉంది, ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ, అదొక 50 మార్కులు. ఎకానమీతో కలిసి ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నది ఇంకొక 50 మార్కులు. టోటల్గా దాదాపు 140 నుండి 150 వెయిటేజ్ జియోగ్రఫీకి ఉంటుంది. జియోగ్రఫీ, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్ చాలా కూలంకుషంగా, కంప్రహెన్సివ్గా ప్రతి లేయర్ బై లేయర్ మనం చదువుకుంటూ వెళ్తే మన ర్యాంక్ని డిసైడ్ చేయడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ సబ్జెక్ట్. కాబట్టి మనం దానికి తగ్గట్లుగా మారుతున్నటువంటి ఎగ్జామినేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ డిమాండ్స్కి తగ్గట్లుగా నోట్స్ని, క్లాసెస్ని కూడా ఎప్పటికప్పుడు డైనమిక్గా చేంజ్ చేసుకుంటూ విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ ఆఫ్ అస్. సో ఇప్పుడు మన ఎకానమీ ఫ్యాకల్టీ శ్రావణ్ సాంబ్రాణి సార్ని అడిగి, బేసిక్గా ఎకానమీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి ఇది ఒక నైట్ మేర్ సబ్జెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఉన్న 4 కోర్ సబ్జెక్ట్స్లో ఎకానమీ అనేది చాలా డైనమిక్ సబ్జెక్ట్. ఎకానమీ అంటే నెంబర్స్, స్టాట్స్, ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అని చాలామంది భయపడుతూ ఉంటారు. అది కాకుండా ఎవ్రీడే అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది, సర్వే వస్తుంది. దీంతోపాటు ఆ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని దీన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా ఈ కొత్త డైనమిక్స్ని ఇన్కార్పొరేట్ చేసుకొని సబ్జెక్ట్ అనేది డెవలప్ చేసుకుంటా వెళ్ళాలి ఆస్పిరెంట్. సో ఇంత హెర్క్యూలియన్ టాస్క్ని సింప్లిఫై చేసి ఇంత ఎక్కువ ప్రయారిటీ ఉన్న సబ్జెక్ట్ని ఒక ఆస్పిరెంట్ ఈ ఎకానమీలో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే మీరు ఏ రకమైన టీచింగ్ మెథడాలజీ అనేది ఫాలో అవుతారు? స్టూడెంట్కి దీన్ని సింప్లిఫై చేసి చెప్పేదానిలో మీరు చాలా స్టూడెంట్స్ మిమ్మల్ని చాలా సింప్లిఫై చేసి చెప్తున్నా అంటున్నారు. సో దాన్ని ఎట్లా మన స్టూడెంట్స్లోకి తీసుకెళ్తాం? రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి సెకండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్, నేను ఒకటి ఏం చెప్తానంటే సార్, డెఫినెట్లీ ఈ బ్యాచ్ ఏదైతే ఉండబోతుందో సెకండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి బ్యాచ్, దే ఆర్ ద వెరీ లక్కీ బ్యాచ్. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 వాళ్ళకు మోడల్ పేపర్ తెలియదు, ప్రీవియస్ పేపర్ తెలియదు. సో ఈ సెకండ్ గ్రూప్ 1 రాసే వాళ్ళకు ఒక కంప్లీట్ అవేర్నెస్ అనేది, అసలు తెలంగాణ గ్రూప్ 1 పేపర్ ఎలా ఉంటుందో ఒక అవగాహనతో వీళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం 6 పేపర్లలో చాలా కీలకమైన పేపర్, మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్గా మనం భావించేటటువంటి సబ్జెక్టు ఎకానమీ. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కావచ్చు, మెయిన్స్ ఎగ్జామినేషన్లో కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ జనరల్ ఎస్సేలో కావచ్చు. సో మూడిట్లో కూడా మనకు ఈ ఎకానమీ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లాస్ రూమ్లో CTFS అనేటటువంటి ఒక మోడల్ ఫాలో అవుతున్నాం. అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ బేస్లో మనము దాదాపుగా కోర్స్ అయిపోయేలోపు విత్ ఇన్ ద క్లాస్ రూమ్ మనం 500 MCQs ప్రాక్టీస్ చేస్తాం. అండ్ ఆ ప్రాక్టీస్ చేసేది ఎలా ఉంటుందంటే దట్ విల్ కవర్ ద రీజనల్ ఎకానమీ ఆల్సో, అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీని కూడా కవర్ చేసుకుంటూ మోస్ట్లీ అనలిటికల్ బేస్లో స్టేట్మెంట్ బేస్ ఫామ్లో క్వశ్చన్స్ అనేవి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేస్తాం. అండ్ వేరెవర్ నెసెసరీ, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మనము క్లాస్ రూమ్లోనే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ని మనం రాయబోతున్నాం. ఉదాహరణకు నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తే పొటెన్షియల్ జీడిపి పైన మనం ఒక ఆన్సర్ని రాస్తాం. జీడిపి అకౌంటింగ్ పైన ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్ని మనం సాల్వ్ చేస్తాం. అదే రకంగా నామినల్ అండ్ రియల్ జీడిపి కంపారిజన్ పైన ఒక ఆన్సర్ని మనం రాస్తాం. ప్రతి టాపిక్, బీట్ నేషనల్ ఇన్కమ్ కావచ్చు, ట్యాక్సేషన్ కావచ్చు, ఫిజికల్ పాలసీ కావచ్చు, బడ్జెటింగ్ కావచ్చు, మనీ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, ప్రతి టాపిక్ని కూడా మనము అనలిటికల్గా, డిస్క్రిప్టివ్గా, అట్ ద సేమ్ టైం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఈ మాడ్యూల్లో కవర్ చేయబోతున్నాం. మొన్న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా ఎకానమీలో 95% స్ట్రైక్ రేట్ అన్నది ఉంది సార్. అంటే దానికి మనము ఫాలో అయినటువంటి మెథడాలజీ ఏంటంటే డెఫినెట్లీ అన్ని ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ని మనం చూడడం జరిగింది. ప్లస్ ఏపీపీఎస్సీ, మనకు బేస్ ఏపీపీఎస్సీ కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి పీవైక్యూస్ని కూడా మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక టెక్నికల్గా ఒక నార్మల్ స్టూడెంట్ నుండి ఒక అడ్వాన్స్ స్టూడెంట్గా మార్చడానికైతే కంపల్సరీ మన గైడెన్స్ అన్నది వెరీ ఎఫెక్టివ్గా ఉండబోతుంది. ఇది మాత్రమే కాకుండా రాబోయే తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మన సబ్జెక్ట్ ఏదైతే గ్రూప్ 1లో ఎకానమీ సబ్జెక్ట్ ఉందో అది కేవలం ఎకానమీ మాత్రమే కాకుండా, నాట్ జస్ట్ ఇన్ ఎకానమీలో మాత్రమే కాకుండా మొన్న జాగ్రఫీలో, మన శ్రీహరి సార్ కూడా ఉన్నారు పక్కనే, జాగ్రఫీలో అర్బనైజేషన్, స్మార్ట్ సిటీ ఇలాంటి కొన్ని కాంపనెంట్స్ టచ్ అయ్యాయి. జనరల్ ఎస్సేలో ఎల్పీజీ రిఫార్మ్స్ అనేటువంటి క్వశ్చన్ మనకు టచ్ అయ్యింది. అదే రకంగా తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాలు ఉంటాయో దాని ఎకనామిక్ డైమెన్షన్లో నేను కవర్ చేయబోతున్నాను. కాబట్టి దీన్ని మల్టీ డైమెన్షనల్లో ఖచ్చితంగా దీన్ని మనము KPIASలో రాబోయే రోజుల్లో
సెకండ్ గ్రూప్ 1 బ్యాచ్ని చాలా ఎఫెక్టివ్గా అయితే మనం డీల్ చేయబోతున్నాం సార్. సో ఫైనలీ కేపీ సార్, 25th and 26th జనవరి మీరు ప్లాన్ చేసిన బూట్ క్యాంప్ ఎలా ఉండబోతుంది, దీని నుంచి అభ్యర్థులు ఏ టేక్ అవేస్ అనేది నేర్చుకోవచ్చు అనేది ఒక ఫైనల్. సో మనం ఈ గ్రూప్ 1కి సంబంధించిన TGPSC గ్రూప్ 1కి సంబంధించిన ఈ సెకండ్ నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో, ఫస్ట్ గ్రూప్ 1లో వచ్చినటువంటి అనుభవం నేపథ్యంలో, ఆ ప్రీవియస్ నేపథ్యంలో ఈ సెకండ్ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. 25th and 26th జనవరి 2025 మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ బూట్ క్యాంప్ ఉండబోతుంది. ఈ బూట్ క్యాంప్ ద్వారా ఈ గ్రూప్ 1 సిలబస్లో ఉండేటటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇంక్లూడింగ్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంట్, సోషియాలజీ, తర్వాత ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఒక అవగాహన కల్పించడం. ఆ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ ఏంటి, గత గ్రూప్ 1లో వచ్చినటువంటి MCQs ఏ విధంగా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మెయిన్స్లో ఏ విధంగా ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్ మనకి 3 సార్లు జరిగింది. 3 సార్లు ప్రిలిమ్స్ని ఆధారంగా చేసుకుని రాబోయే ప్రిలిమ్స్ ఏ విధంగా ఉండొచ్చు, మెయిన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉండొచ్చు, ఎలాంటి పుస్తకాలు చదవాలి. మరి తెలుగు అకాడమీ రిఫరెన్స్ కాదు అని చెప్పి ఒక సందర్భంగా TSPSC వాళ్ళు చెప్పారు, అంటే కేసు సందర్భంగా. మరి ఆ నేపథ్యంలో తెలుగు అకాడమీ కాకుండా మరి ఏం పుస్తకాలు చదవాలి, సో ఈ పుస్తకాలు ఎలా చదవాలి, స్ట్రాటజీ ఎలాంటిది ఫాలో అవ్వాలి, మ్యాక్సిమం మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలి, అంటే ఇలాంటి అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకుని, అన్నిటికన్నా ముఖ్యంగా మన సక్సెస్ని డిసైడ్ చేసేది మెయిన్స్. ఈ మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి. సో ఇటువంటి అంశాలన్నిటి మీద మనం ఈ బూట్ క్యాంప్ నిర్వహించబోతున్నాం.